రెపరెపల మధ్య సగం బట్టలు వేసుకున్న ఓ డాన్సర్ ఆ పార్టీ ప్రభ వేదికపై హుషారెత్తించింది. పాదయాత్రలో తిరిగి తిరిగి వచ్చిన చంద్రబాబు చూస్తుంటే టీడీపీ వేదికపైనేమో నీ వెంటే పడి పడి వస్తానంటోంది డాన్సర్. ఎంతైనా అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభ ఇంకొంచెం వెలిగిపోయింది. కెవ్వు కేక పెట్టించింది. చిన్న పెద్ద తేడా లేదు. 60 ఏళ్ల వయసు వాళ్లే ఎంకరేజ్ చేస్తుంటే ఇక యూత్ తాగుతారా? రెచ్చిపోయారు. అమ్మాయిలే కాదు, ఇంకొంచెం ఘాటెక్కించడానికి హిజ్రాల్ని కూడా రంగంలోకి దించారు రికార్డింగ్ డాన్స్ల నిర్వాహకులు. ఇవేవో సాదాసీదాగా తిరునాళ్లలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలు కాదు. ఔత్సాహికులు ఏర్పాటు చేసినవి అంతకన్నా కావు. వైఎస్ఆర్సీ, కాంగ్రెస్, టీడీపీ నాయకులు భారీగా ఏర్పాటు చేసిన రికార్డింగ్ డాన్స్లు. ఎదురుగా అర్ధనగ్నంగా ఆడవాళ్లు డాన్సులు చేస్తుంటే అడ్డుకోవాల్సిన పోలీసులు కూడా ప్రేక్షకులయ్యారు. రికార్డింగ్ డాన్సులు చూస్తూ మైమర్చిపోయారు. జనంలో కలిసిపోయి కళ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు. జిల్లాల్లో రికార్డింగ్ డాన్సులని నిషేధించిన విషయం కూడా మర్చిపోయి తన్మయత్వంలో మునిగిపోయారు. సమయం సందర్భంతో పనిలేదు. ఎక్కడ జనం కూడితే అక్కడ ప్రచారం చేసుకోవాలన్న ఆరాటం రాజకీయ నాయకుల్ని కూడా రప్పించింది. ఆదర్శంగా ఉండాల్సిన నాయకులు మగాళ్ల ఉబలాటానికి ముచ్చటపడ్డారు.